సంఘ పెద్దలు, సంఘ స్కూల్ పిల్లలు అందరూ కలిసి ఈ శ్రేష్టమైనటువంటి సంతోషకరమైనటువంటి సర్వమానవానికి విమోచన రక్షణ కలుగ చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా ఎందు నిమిత్తమైతే వచ్చాడో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి సర్వమానవాళికి విడుదల కలుగు చేయడానికి ఆయన యెరూషలేమునకు జయప్రవేశమై వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వీళ్ళగా ఏ భేదము లేదన్నప్పుడు మానవులందరూ దేవుని సృష్టి కనుక మరి ధనికులని దరిద్రులని పేదలని ఉన్నవారు లేని వారని కుల మతములు జాతి దేశములు ఏ భేదము లేదు, అందరూ కూడా మానవులుగా ఈ లోకములో పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములో మరణిస్తూ ఉన్నారు. ఆ పాపములకు వచ్చే జీతము నిత్య మరణము గనుక ఆ నిత్య మరణములో అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము మానవుల ఆత్మలు పాపము చేసినటువంటి వారి ఆత్మలన్నీ కూడా ఆ నిత్య నరకములో కారుతూ ఉంటాయి. అయితే దేవుడు తాను సృష్టించిన తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేయబడిన తన బిడ్డలు తన ఎదురుగా ఆ నిత్య నరకములోనికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. నిజమే ప్రియులారా, ఏ తల్లి కూడా తన పిల్లలు నశిస్తూ ఉన్నప్పుడు, తన పిల్లలు చెడిపోతూ ఉన్నప్పుడు, తన పిల్లలు లేదా ఈ లోకంలో మరి లోక వ్యవహారాల్లో చిక్కుకొని నశించిపోతున్నప్పుడు ఏ తండ్రి తల్లి సంతోషించరు, ఆనందించరు. వారిని ఏ రీతిగా ఆ కష్టాల్లో నుండి ఆ శ్రమ నుండి విడుదల కలుగు చేయాలని తండ్రి ఆలోచన, తల్లి ఆలోచన.